This program is sponsored by Thrill City, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. 500 ఎకరాల్లో నేల కొరిగిన చెట్లు, 1,00,000 వృక్షాల కృంగుబాటు. వినాయక చవితికి సిద్ధమవుతున్న యంత్రాంగం, కట్టుదిట్టమైన భద్రతే లక్ష్యం. గంట గంటకు పెరుగుతున్న నీటి మట్టం, భద్రాద్రి వద్ద గోదావరి ఉరకలు. ప్రైవేట్ స్కూల్ దాష్టికం, ఫీజు లేట్పై ఆగ్రహం. భారీ వర్షాలకు కృష్ణమ్మ పొంగి పొర్లుతున్న విషయం తెలిసిందే. బోట్లు ప్రకాశం బ్యారేజ్కి గుద్దుకున్న సంఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ సంఘటన యాదృచ్ఛికంగా జరిగిందా లేక ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయడానికి ఎవరైనా పూనుకొన్నారా? ఎంక్వైరీ చేయిస్తామన్నారు. ఎక్కడి నుంచి వచ్చే కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం, ఎందుకు వచ్చే కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అందులో కూడా ఎవరైనా ఉంటే మీరు అన్నట్టు ఆ బోట్లు వచ్చినప్పుడు కరెక్ట్గా అది కొట్టుకున్న ప్లేస్ చూశాను నేను. ఇది కూడా బెండ్ అయింది, వంగిపోయింది. పిల్లర్ కాదు, పిల్లర్ మధ్యలో ఉండే జాయింట్ వెయిట్ అది వెయిట్ అంటారా, అది కంట్రోల్ అన్నమాట. రెండు పిల్లర్స్ మధ్యలో గేట్ని కంట్రోల్ చేయడం కోసం పెట్టినటువంటి ఆ గేట్ అక్కడ ఉంటుంది. దాని సపోర్టింగ్ ఒక కాలం దాన్ని కొట్టుకుంది. అది బెండ్ అయిపోయి ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఏంటిది? ఎప్పుడు చరిత్రలో జరగల, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు అనుమానం రాని వారికి కూడా అనుమానం వచ్చే పరిస్థితి. ఎందుకు బాబాయిని చంపి నెక్స్ట్ డే నారాసురు రక్త చరిత్ర రాయగలిగిన వాళ్ళు ఇంకా అనుమానం. ములుగులో 500 ఎకరాల్లో చెట్లు నేల కొరగడంపై మంత్రి సీతక్క ఆరా తీశారు. రాష్ట్ర సచివాలయం నుంచి పీసీసీఎఫ్ డిఎఫ్ఓలతో మంత్రి సీతక్క టెలిఫోన్లో మాట్లాడారు. 2 రోజుల క్రితమే చెట్లు నేల కొరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. 1,00,000 చెట్ల వరకు నేల కొరగడం పట్ల మంత్రి విస్మయం చెందారు. ములుగు అడవుల్లో సుడిగాలి వల్ల 1,00,000 చెట్ల వరకు నేల కొరిగాయని, 100 ఎకరాల్లో నష్టం వాటిల్లిందన్నారు. వృక్షాలు కూలడంపై విచారణకు ఆదేశించామని తెలిపారు. డ్రోన్ కెమెరాల సహాయంతో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. డ్రోన్ కెమెరా ద్వారా ములుగు నియోజకవర్గంలోని మరి తాడ్వాయి నుంచి మేడారం సమ్మక్క సార్లం వెళ్లే దారిలో 1,00,000 చెట్లు దాదాపుగా ఇప్పటి వరకు డ్రోన్ కెమెరా ద్వారా వచ్చిన అంచనా 500 ఎకరాలలో 78,000 చెట్లు ఆ గాలికి మొత్తం 31వ తారీఖు నాడు కురిసినటువంటి భారీ వర్షాలు, మరొక రకమైనటువంటి సుడిగాలి రావడంతో 78,000 ఓన్లీ డ్రోన్ కెమెరా ద్వారా. కానీ చెట్టు నుంచి చెట్టు కౌంట్ చేస్తే అది లక్షలలో ఉండొచ్చు అనేది అనిపిస్తూ ఉంది. దీన్ని మరి టొరండో అంటే ఒక రకమైనటువంటి సుడిగాలి వీచి ఇన్ని 100 ఎకరాల్లో చెట్లు మొత్తం కూడా నష్టపోవడం జరిగింది. మరి వెంటనే నేను కానీ సంబంధిత లోకల్ కలెక్టర్ గారు, డిఎఫ్ఓ, ఎస్పీ మేమంతా కూడా దాన్ని పరిశీలించి మొన్న ఇది ఎంత నష్టం జరిగిందో డ్రోన్ కెమెరాల ద్వారా తీయాలని ఆదేశించడంతో ఈ రోజు నిన్నటి నుంచి అవి బయటికి రావడం జరిగింది. ఈరోజు పీసీసీఎఫ్ గారు కూడా మరి ములుగు ప్రాంతాన్ని ఏదైతే తాడ్వాయి టు మేడారం మధ్య, అటు తాడ్వాయి, ఇటు మేడారము, అటు షాపెల్లి, ఇటు కొండపర్తి, ఈ మధ్యలో ఉన్నటువంటి 500 ఎకరాలలో ఈ డ్యామేజ్ జరిగింది. అంటే ఇలాంటి ఏదైతే సుడిగాలు ఉన్నాయో ఇది జంగల్లో వచ్చింది కాబట్టి చెట్లు పడిపోయి ప్రాణ నష్టం జరగలే. వరదను లేదా వర్షపాతాన్ని ఎట్లయితే మనం చూస్తున్నామో ఇదొక స్పీడ్ విండ్ అనేది ఏమంటారు సుడిగాలి ఏదైతుందో దీని మీద ఒక పరిశోధనలు జరగాలి.
లేకుంటే ఊర్లు ఆ గాలిలో కొట్టుకుపోయి ఇండ్ల కప్పు లేచిపోయి ఆ ఇండ్ల మీద ఉన్నటువంటి పెంకలు కావచ్చు లేదా ఇతరత్ర అవేమంటారు రేకులు కట్టయి మనుషులకు కూడా ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి మేము ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ యొక్క వర్షపాతం కానీ వరదలు కానీ రాష్ట్రంలో గతంలో ఎక్కడా లేనట్టుగా జరిగినటువంటి మేడారం ప్రాంతంలో జరిగినటువంటి చెట్ల గాలితో హననం, ఈ గాలితో ఈ చెట్ల హననం జరిగింది. కాబట్టి ఈ స్పీడ్ ఏదైతే సుడిగాలి ఉందో దీన్ని ఖచ్చితంగా అంచనా వేసి నష్టాన్ని పూడ్చాలని కోరుకుంటూ, ముఖ్యంగా మేమందరం అనుకుంటా ఉన్నాం ఆ గాలి ఊర్ల మీదకి వచ్చుంటే మేడారం ప్రాంతము సమ్మక్కసార్లమ్మ ఏరియాలో ఉన్నటువంటి చుట్టూ గ్రామాలు ఒక్క ఊరు కూడా ఆనవాళ్ళు లేకపోయేదని ఈరోజు అది గుర్తు చేసుకుంటే భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది. ఆ తల్లుల దయ మూలంగా చెట్ల మించి గాలి వెళ్ళిపోయి ఊర్లు సేఫ్గా ఉన్నాయని అనుకుంటున్నాం ఈరోజు. కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రకృతి విలయం, మనం గతంలో ఎప్పుడు చూడలేదు, ఇప్పుడు చూస్తున్నాము. దీని మీద ఖచ్చితంగా పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. మెదక్ జిల్లాను ప్రగతి పదంలో ముందు వరుసలో ఉంచాలని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. జిల్లా అభివృద్ధి, వర్షాల నష్టాలపై కలెక్టరేట్లో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు రోహిత్, సునీత లక్ష్మారెడ్డి, ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రధానంగా ముఖ్య శాఖలు హెల్త్, సీజనల్ డిజీజ్, ఆరోగ్య శాఖ ఏ రకంగా పనిచేస్తున్నది, సేవ చేస్తున్నది, ఎడ్యుకేషన్, తర్వాత వ్యవసాయ రంగము, రుణమాఫీ, రెవెన్యూ అప్లికేషన్స్, ఆ తర్వాత R&B, పంచాయతీరాజ్, ఇవన్నీ శాఖలపైన సుమారు 3 గంటల రివ్యూ, 2.5-3 గంటల రివ్యూ. ఈరోజు ముఖ్యంగా ఓ నిర్ణయం తీసుకున్నాము. ఓ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయాలి మెదక్ జిల్లాలో 2 శాఖలకు సంబంధించి, ఎడ్యుకేషన్, హెల్త్, ఎందుకంటే సామాన్యులకు సంబంధించిన శాఖలు ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలి. అన్ని సౌకర్యాలు, ఫెసిలిటీస్, కంఫర్ట్ లెవెల్స్, HR, హ్యూమన్ రిసోర్స్ కంటే టీచర్లు, స్టాఫ్, ఎక్కడెక్కడైతే రిపేర్స్ అవసరం ఉన్నాయో, కొత్తగా మంజూరు కావాలో మంజూరు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో గోదావరి నదికి వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ అల్లవరం మండలంలోని డ్రైన్లు, అవుట్ఫాల్ స్లూయిజ్లను అధికారులతో కలిసి పరిశీలించారు. డ్రైన్లు గోదావరి నదిలో కలిసే ప్రాంతాల వద్ద చెత్తా చెదారాల వల్ల నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడి పంట పొలాలు ముంపుకు గురి కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఓడెరేవు ఫిష్ ల్యాండింగ్ కేంద్రంలో పూర్తి సౌకర్యాలు కల్పించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ వరదల సమయంలో ముంపు సమస్యకు కారణమవుతున్న గోడితిప్ప శివారు, గోపాయలంకలో కుమ్మరి కాల్వ డ్రైన్ను, పైనున్న అవుట్ఫాల్ స్లూయిజ్ను పరిశీలించారు. అవుట్ఫాల్ స్లూయిజ్లో ఉన్న 8 షట్టర్లకు మరమ్మతులు చేయాల్సి ఉందని, ఒక షట్టర్ పూర్తిగా దెబ్బతిందని అధికారులు కలెక్టర్కు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్లో ప్రసిద్ధిగాంచిన వినాయకుడిని రాచకొండ సిపి సుధీర్ బాబు పరిశీలించారు. బాలాపూర్ వినాయకుడికి కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాలాపూర్ గణేష్ గారి ఉత్సవంలో భాగంగా ఏర్పాటు చూడడానికి వచ్చాం. పోలీసు ఎటువంటి సేవలు అందించాలి, బెటర్గా తొందరగా ఫాస్టర్ వేలో ఇమర్షన్ కోసం వెళ్ళడానికి రోడ్డు ఎలా ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంలో ఉత్సవ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి గారితో ఆయన మీటింగ్లో చెప్పడం జరిగింది. ఆయన ఇమీడియట్గా అధికారులను పంపించి మన ఉన్నటువంటి మేయర్ గారితో పాటు హైదరాబాద్
నుంచి మొత్తం స్టేట్ వైడ్ ఉన్నటువంటి ఫండ్స్ని ఇక్కడికి ఇచ్చి రోడ్ను ఇంప్రూవైజ్ చేయడానికి చర్యలు చేపట్టారు. మా భద్రతా భాగంలో భాగంగా ఉత్సవ కమిటీ నుంచి ఎంతమంది అడిగారో అంతమంది కన్నా ఎక్కువ ఆఫీసర్స్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరగాలని. ఇప్పుడు ఈసారి చూస్తే రాములవారి అంటే అయోధ్య రాములవారి టెంపుల్ డిజైన్తో చేస్తున్నారు. విగ్రహ ప్రతిష్ట అవన్నీ పండుగ రోజు అవుతాయి. బట్ అదర్ అరేంజ్మెంట్స్ లోపల జరుగుతున్నాయి. అవన్నీ చూసాం. ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్స్ ఎలా ఉన్నాయి, తర్వాత కమాండ్ కంట్రోల్ కూడా అక్కడ ఉంది. కెమెరాస్ అన్నింటినీ యూజ్ చేయడం జరిగింది. మేయర్ గారు, మన ఉత్సవ కమిటీ నిరంజన్ రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు. కార్పొరేటర్ గారు వీళ్ళంతా ఉన్నారు. మా డీసీపీ గారు, మా ట్రాఫిక్ డీసీపీ గారు, అందరు అధికారులు ఉన్నారు. ఇది జస్ట్ బిగినింగ్. ఆల్రెడీ మీటింగ్ అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ విజిట్. కంటిన్యూస్గా వస్తూనే ఉంటాం. ఉత్సవాలలో మేము కూడా భాగస్వాములమే. ప్రతిసారి పోలీసు కూడా ఉత్సవంలో పాల్గొనడం, ఇది ప్రజలకు బెటర్ వేలో ఫెసిలిటేట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. కాబట్టి మేము తప్పకుండా ఇమర్షన్ అయ్యే ప్రొఫెషన్ అయ్యే వరకు ఉంటాం. ఇది 1.8 కిలోమీటర్స్ మన హైదరాబాద్ సిటీ ఎంటర్ అవ్వడానికి ఉన్నటువంటి మార్గం. దాని తర్వాత 19 కిలోమీటర్స్ ఇమర్షన్ హుస్సేన్ సాగర్లో, హిమాయత్ సాగర్, వినాయక్ సాగర్ అంటారు కదా, అక్కడ వేయడానికి 19 కిలోమీటర్లు ఉంటుంది. ఆ డిస్టెన్స్లో కూడా మేము మా అధికారులను వెహికల్లో ఉంచి ఇది వెళ్ళే విధంగా ఏర్పాటు చేస్తాం. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణం గుడియత్తాం రోడ్డులో ఉన్న శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రభాకర్ కుమార్తె కుమారుడు ఎల్కేజీ ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నారు. అకాడమిక్ ఫీజు చెల్లించలేదని పాప బాబును స్కూల్ లోపలికి అనుమతించలేదు. 6 నెలల తర్వాత మొత్తం ఒకేసారి పే చేస్తామని ఈ విషయాన్ని స్కూల్ ప్రిన్సిపల్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఆయన ఒప్పుకున్నారని, ఇంకా 4 నెలల సమయం ఉండగానే పిల్లలను గెంటేశారని వాపోయారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు పట్టించుకొని న్యాయం చేయాల్సిందిగా కోరారు. డిఎస్సి ప్రిపరేషన్లో ఉన్నాము. సో ఇప్పుడు ఫీజు కట్టలేకపోతున్నాము. ప్రిన్సిపల్ సార్ గారికి ఆల్రెడీ నేను 6 months పే చేయలేదని చెప్పాను. సరే అన్నారు ఫస్ట్. మళ్ళీ ఎవ్రీడే ఫోన్ల మీద ఫోన్లు చేసి ఫీజు అంటున్నారు. సార్ నేను ఇప్పుడు కట్టలేను అనేసి 3 weeks స్కూల్ పిల్లలని ఇద్దరు నిలిపేశాను. వేరే తమ ఎక్కడైనా నాకు అమౌంట్ అడ్జస్ట్ చేసుకొని కడదామనేసి ఈరోజు వచ్చాను. ఆల్ ఆఫ్ డే స్కూల్ పిల్లలంతా ఇద్దరిని బయట తరిమేసి బ్యాంక్స్ ఇచ్చేసి వాళ్ళు ఫీజే నాకు ఇంపార్టెంట్, స్కూల్ పిల్లల లైఫ్ నాకు ఇంపార్టెంట్ కాదు, స్కూలే ఇంపార్టెంట్, స్కూల్ ఫీజే నాకు ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఎవరు? ప్రిన్సిపల్ సార్. ఏం పేరు? ప్రిన్సిపల్ సార్ నాకు ఐడియా లేదు. ఇప్పుడు ఎట్లా తీసుకోరండి? ఇప్పుడు ఫీజు కడితేనే తీసుకుంటాము, లేదంటే లేదు అంట. వన్స్ రిక్వెస్ట్ అడిగాను. వాళ్ళు సార్లు కూడా హెడ్ ఆఫీస్ నుంచి వచ్చారు, వాళ్ళు కూడా మాట్లాడాను. ఫస్ట్లో ఓకే అన్నారు. మళ్ళీ నాకు ఫీజు కావాలని ఎవ్రీడే ఫోన్ చేసి ఆ ప్రెజర్ వల్ల 3 weeks నిలిపేసి స్టాప్ చేసేస్తాం. తర్వాత ఈరోజు పే చేద్దాం అనుకుని వచ్చే లోపల ఆల్ ఆఫ్ పిల్లల్ని బయట తరిమేసి బ్యాగ్తో సహా బయటకు పంపించేస్తారు. పిల్లలు అంటే మీకు ముందే ఇన్ఫార్మ్ చేయలేదా? ఇన్ఫార్మ్ చేయలేదు. మళ్ళీ పిల్లలు బయట ఉన్నారనే విషయం మీకు? కుత్బుల్లాపూర్లోని రింగ్ రోడ్ సమీపంలో 4 గంజాయి స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుండి 243 కేజీల ఎండు గంజాయి, బొలెరో వాహనం, 7 సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 9,75,000 వరకు ఉండవచ్చని అంచనా వేశారు. మరో 2 కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీస్ మరియు ఎస్ఓటి బాలనగర్ టీం జాయింట్గా ఎస్ఓటికి వచ్చినటువంటి ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేసి దాదాపుగా 243 కేజీల గాంజాని, ఒక బొలిరో వెహికల్ని సీజ్ చేయడం జరిగింది. ఈ ఎండు గాంజాయి ఒరిస్సా రాష్ట్రం నుండి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకి వెళుతున్నటువంటి నేపథ్యంలో మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేసి ఇక్కడ ఓఆర్ఆర్ మీద, శామూర్పేట ఓఆర్ఆర్ దగ్గర వెహికల్ని పట్టుకోవడం జరిగింది. అందులో వివరాలు చూస్తే దాదాపు 6 వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయినారు. 4 మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ వివరాలు చూస్తే బజరంగ్ ఇతను ఈ కార్గో సంబంధించినటువంటి మూవర్స్ అండ్ ప్యాకర్స్ దాంట్లో పనిచేస్తున్నాడు. ఇతను నేటివ్ ఆఫ్ హర్యానా స్టేటు. గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపార నిమిత్తం వచ్చి ఇక్కడ నివాసం ఉంటుండు. సెకండ్ పర్సన్ గజేంద్ర సింగ్ అలియాస్ గజ్జు. ఇతను మొబైల్ రిపేర్ షాప్ లో పనిచేసుకుంటూ ఇతను కూడా ఈ బజరంగ్కి హెల్ప్ చేస్తుంటాడు. ఇతను రాజస్థాన్ నేటివ్.
నరేష్ చింగ్లా, ఇతను హర్యానా స్టేటు, సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఈ డీలర్ పనిచేస్తున్న ఇందులో. 4th పర్సన్ కపిల్ శర్మ, ఇతను హర్యానా స్టేటు. వీళ్ళు నలుగురు అండ్ ఇందులో బజరంగ్ అనే వ్యక్తి ఇంతకుముందు ఆల్రెడీ గతంలో ఈ డ్రగ్స్ వ్యాపారం చేస్తూ అరెస్ట్ అయినటువంటి బజరంగ్ అనే వ్యక్తి రీసెంట్గా మనకు ఆగస్టు మంత్లోనే అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష కూడా పడ్డది. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో యనమల రాజేష్ పుట్టినరోజు వేడుకలను అన్నవరం 1 కన్వెన్షన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తుని రూరల్, కోటనందూరు, తొండంగి పలువురు నాయకులు, మండలాల అభిమానులు పాల్గొన్నారు. అయితే అభిమానులు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. హన్మకొండ జిల్లా పరకాల మండలంలోని ప్రభుత్వ బాలిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలను స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తనిఖీ నిర్వహించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. పాఠశాలకు సంబంధించిన సమస్యలను ఎమ్మెల్యే విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలకు కావలసిన వస్తువుల గురించి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తానన్నారు. వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ ఇంటర్మీడియట్ కాలేజీని సందర్శించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఎమ్మెల్యేస్ కానీ, హాస్టల్స్ కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, ఏదైనా స్కూల్స్ కూడా విజిట్ చేసి వాటిలో ఉన్న ఇబ్బందులు ఏంటి తెలుసుకోవాలి, ప్రభుత్వ దృష్టి తీసుకోవాలని చెప్పారు. ఆ యొక్క ఆదేశాలు ఈరోజు ఈ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హై స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ ప్రాంగణాన్ని విజిట్ చేయడం జరిగింది. కొంత నిర్వహణ లోపం అనేది చాలా స్పష్టంగా జరుగుతుంది. జనరల్గా బిల్డింగ్స్కి సంబంధించి లీకేజెస్ కానీ, ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ, వాటర్ సప్లై సిస్టమ్ కానీ, లేదా ఎలక్ట్రికల్ సప్లై సిస్టమ్ కానీ పీరియాడికల్గా వీటిని చెక్ చేయవలసిన అవసరం ఉన్నది. ఇప్పుడున్న పరిస్థితి చూస్తే గత 10 సంవత్సరాల క్రితం వీటిని పట్టించుకున్న పాపం లేదు. యాక్చువల్గా ఏంటి అంటే కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఏజ్ వచ్చి మినిమం 50 years ఉంటాయి. ఇంకా 50 years పైన కూడా సర్వీస్ చేసి ఉంటాయి. ఇప్పుడు ఓవరాల్గా మనం ఇక్కడ చూసినప్పుడు 88లో స్కూల్ ఎస్టాబ్లిష్ అయ్యి కన్స్ట్రక్షన్ అవి ఇక్కడ 88 అన్నప్పుడు ఇప్పుడు మనం చూస్తే 36 years ఆఫ్ సర్వీస్ బిల్డింగ్స్ మాత్రమే. 36 yearsలో కూడా మనం చూస్తే ఆల్మోస్ట్ ఆల్ 6 years కిందనే, అంటే 2018లోనే ఇప్పుడు ఏదైతే రెసిడెన్షియల్ హౌజెస్ ఉన్నాయో, ఏదైతే 4th class ఎంప్లాయీస్ వాటి ఉన్నాయో అవి చాలా డేంజర్గా ఉన్నాయి. అవి నిర్వహణలో లోపంతో ఉన్నాయి. రెండోది బాగా డిస్మెంటల్ స్టేజ్లో ఉన్నాయి. మొత్తం స్లాబ్లు యొక్క పిచ్చులు ఊడిపోవడము, డోర్లు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్లో గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. మండల పరిధిలో గల గ్రామాల్లో వినాయక విగ్రహాలను పెట్టదలుచుకున్న కమిటీలు, ఆర్గనైజేషన్లు శాంతియుతంగా మరియు భద్రతా వాతావరణంలో వినాయక చవితి మరియు నిమజ్జన కార్యక్రమాలను నిర్వహించుకోవాలని, అందరూ విధిగా సంబంధిత వెబ్సైట్లో విగ్రహం ఎత్తు, నిమజ్జనం సమయం, తేదీ, ప్రదేశం మరియు ఇతర వివరాలతో సంబంధిత వెబ్సైట్లో పొందుపరచాలని, నిరంతరం విగ్రహ మండపం వద్ద 2 పెద్దలు అందుబాటులో ఉండాలని సూచించారు. ఎటువంటి డీజేలకు పర్మిషన్ లేదని, ఎటువంటి చిన్న సమస్య తలెత్తినా వెంటనే పోలీసులకు తెలియజేయాలన్నారు. సరే ఇంతకుముందు చేయగలిగినట్టుగా మన భక్తితో వెళ్తేనే మంచి కనిపిస్తుంది. అందరికీ ఆ వాళ్ళను విజయవాడకు తన వంతు సాయంగా అనపర్తి నుంచి 9,000 పులిహోర ప్యాకెట్లను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పంపించారు. విజయవాడ వాసులకు తూర్పుగోదావరి జిల్లా ప్రజానీకం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.
జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నుంచి విజయవాడకు ఈ పులిహోర ప్యాకెట్లు పంపించామని ఆయన వెల్లడించారు. ముంపు వలన కృష్ణా జిల్లాలో అంటే ఎన్టీఆర్ జిల్లాలో పెద్ద విపత్తు సంభవించింది. విజయవాడ కానీ పరిసర ప్రాంతాల్లో కానీ పెద్ద ఎత్తున ముంపు గురి కావడం, అనేక మంది నిరాశ్రయులు అవడం కావడం జరిగింది. మరి ప్రభుత్వం ఇవాళ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆహార పొట్లాల పంపిణీ నిర్విరామంగా జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా 14 గంటల పాటు విరామం ఎరగకుండా బాధితులను పరామర్శించడంలో సమయం వెచ్చించడం జరిగింది. నిన్నటి రోజునైతే 4 గంటల పాటు జేసీబీ పైన ప్రయాణం చేస్తూ బాధితులకి ధైర్యం చెప్పడమే కాకుండా బాధితులను అన్ని విధాలా ఆదుకునే పరిస్థితి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల జిల్లాలన్నింటి నుంచి కూడా ఆహార పొట్లాలు సరఫరా చేయడం, మంచినీళ్ళు సరఫరా చేయడం తదితర కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. దానిలో భాగంగా ఇవాళ అనపర్తి నియోజకవర్గం నుంచి కూడా కొంతమంది దాతలు ముందుకు వచ్చి వారికి ఆహార పొట్లాలు పంపిణీ చేయాలని ముందుకు రావడం, ముఖ్యంగా ముద్దవరపు చారిటబుల్ ట్రస్ట్ వారు సుమారుగా 5,000 ప్యాకెట్లు, అదేవిధంగా బలభద్రపురంలో ఉన్న షిరిడి సాయిబాబా టెంపుల్ దేవస్థానం వారు 2,000 ప్యాకెట్లు, అదేవిధంగా బలభద్రపురంలో ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ వారు 2,000 ప్యాకెట్లు, దాదాపుగా 9,000 ప్యాకెట్లు ఈరోజు అనపర్తి నియోజకవర్గం నుంచి విజయవాడ బాధితులకి పంపించడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా రేపు కూడా అదే కార్యక్రమం రంగంపేట మండలం నుంచి దాదాపుగా 5,000, పెదపూడి మండలం నుంచి 5,000 ప్యాకెట్లు బాధితులకు పంపించడానికి దాతలు సిద్ధంగా ఉన్నారు. ఈ విధంగా ప్రతిరోజు కూడా ఇక్కడ నుంచి ఆహార పొట్లాలు పంపిణీ చేసి బాధితులను ఆదుకోవాలి, నిరాశ్రయులకి ఆపన్నహస్తం అందించాలని దాతలు ముందుకు వస్తూ ఉన్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఆహారం వ్యాన్ల పైన అక్కడ పంపించడం జరుగుతుంది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో విజయవాడ. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలో చెరువులు నిండి జలకళ సంతరించుకున్నాయని మంత్రి దామోదర్ రాజనరసింహ పేర్కొన్నారు. నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డితో అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డితో కలిసి కౌడిపల్లి పెద్ద చెరువులో గంగమ్మ తల్లికి పూజలు చేసి చీరా సారే సమర్పించారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం గంటకు పెరుగుతోంది. బుధవారం మధ్యాహ్నం 12:55 43 అడుగులు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి నీటి మట్టం పెరగడంతో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి అంచనాలను గమనిస్తూ ముంపు ప్రాంత వాసులను తక్షణం పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. రాజమండ్రి రూరల్ పరిధిలో పలు ప్రాంతాల్లో కలెక్టర్ పి ప్రశాంతి పర్యటించారు. ముంపు ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆక్రమణలను తొలగించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని అంచనా వేసేందుకు పర్యటన చేస్తున్నట్లు ఆమె తెలిపారు. మేడం మేము మెరకని తీసినా ఆ మెరక అలా ఉండమండి. మినిస్టర్స్ క్వార్టర్స్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవంపల్లి సత్యనారాయణ, బత్తుల లక్ష్మారెడ్డి కలిశారు. ప్రోటోకాల్ వివాదంపై ఎమ్మెల్యే వేముల వీరేశం సీరియస్ అయ్యారు. రాచకొండ కమిషనర్తో పాటు ఇతర అధికారులు కావాలని తనను అవమానించారని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్పీకర్ ప్రసాద్ కుమార్కు ఫిర్యాదు చేశారు. గత నెల 30న మంత్రులకు స్వాగతం పలికేందుకు ఇతర ఎమ్మెల్యేలతో పాటు తనను అనుమతించకుండా హక్కులకు భంగం కలిగించారన్నారు. ఈ క్రమంలో పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఎమ్మెల్యే వీరేశం. వేములకు మద్దతుగా ఎమ్మెల్యేలు కవ్వంపల్లి, బత్తుల లక్ష్మారెడ్డి వచ్చారు.
మెదక్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు సునీతారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వరద బాధితులను పట్టించుకోవడం లేదని, వరదలను కూడా రాజకీయం చేస్తోందని ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఖమ్మంలో హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతల కార్లపై రాళ్ల దాడి చేయడం దారుణమన్నారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. హరీష్ రావు గారి పైన అటాక్ చేయడానికి ప్రయత్నం చేయడం, దానివల్ల మా సంతోష్ రెడ్డి గారు కూడా మరి దుఃఖానికి గురి కావడం జరిగింది. నిజంగా బాధాకరమైనటువంటి విషయం. ఇటువంటి విపత్తు కాలంలో ప్రతిపక్షాలను కలుపుకొని పనిచేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నా మరి ఈరోజు ప్రతిపక్షంగా మేము ముందుకు వస్తూ ఉంటే ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు చేయడం నిజంగా కూడా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు 2000 కోట్లు మరి అదేవిధంగా ప్రతిపక్షంగా మీరు రండి, కలిసి రండి అని చెప్పేస్తున్నారు. మరి కలిసి వస్తే ఇంకా ఈ విధమైనటువంటి దాడులు అడుగుతున్నా, ఇది మంచి పద్ధతి కాదు. అందరం కలిసి సమయంలో మరి ముందుకెళ్ళి వాళ్ళ అండగా ఉండి ధైర్యం చెప్పి వారికి ఆసరగా బాసరగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. మరి కొద్దిలో ప్రమాదం జరిగింది కానీ లేకపోతే అదే రాయడానికి బట్టి ఎంత ప్రమాదం జరిగింది ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా కూడా నేను కోరుతూ మరి ఇటువంటి విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తామా. ఇంటర్వ్యూ కూడా ఇటువంటి కాకుండా ఎందుకంటే పై నుంచి కింద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి జరగకూడదు, చెయ్యదు అని చెప్పేసి పాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క దాడి. అందరికీ నమస్కారం. మరి నిన్న జరిగిన విషయం మనందరికీ కూడా తెలుసు. దాన్ని పూర్తిగా ఖండిస్తూ మరి మొన్న జరిగిన ఏదైతే ఖమ్మంలో అంత పెద్ద ఎత్తున వరదలు రావడం, వాతావరణ శాఖ కూడా హెచ్చరించిన మరి నిర్లక్ష్యం చేసి అది ఏడ పట్టబయలైతుందో మరి పగలవంతకు నేరుగా పోయి మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడైతే నిలదీస్తారో బయట పెడతారో అని చెప్పిన భయంతో మరి నిన్న దాడి చేయడం అనేది ప్రజలందరూ కూడా ముక్కు మీద నేర్చుకుంటుంది. ఒక పక్కా దేశంగా ఏమన్నా జరుగుతుంది, ఒక పక్కా దేశం మనం సహాయం చేస్తాం, ఒక పక్క రాష్ట్రానికి సహాయం చేస్తాం. అది పోయి మరి ఎంత రాష్ట్రంలో మరి ఖమ్మం జిల్లాలో మరి మేము పోయి మా ప్రజలకు మరి మా ప్రజాప్రతినిధులు సంపత్తించాలంటే దాడి చేయడం అంటే అది ఎంత దౌర్భాగ్యమైన పని అంటే ఇప్పటి వరకు 27 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుండి విజయవాడకు ఆహార పదార్థాలు పంపిణీపై కలెక్టర్ పి ప్రశాంతి స్పందించారు. బాధితులను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన వ్యక్తులకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. వరద బాధితులను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని, ఇప్పటికే అన్ని ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ప్రశాంతి పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. మనకి గత 3 డేస్గా డైరెక్షన్స్ రావటంతో మన విజయవాడలో ఫ్లడ్ విక్టిమ్స్ అందరికీ కూడా మనము ఫుడ్ అండ్ వాటర్, మిల్క్, బ్రెడ్ సప్లై చేయడం జరిగింది. సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి వచ్చిన ఈ రిక్వెస్ట్ని మనము ఓపెన్గా ఒక కాల్ ఇవ్వడం జరిగింది. సో చాలామంది దే జాయిన్ దేర్ హ్యాండ్స్ విత్ అస్. ఇండస్ట్రీస్, అట్లానే మనకి ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్స్, ఛాంబర్ ఆఫ్ కామర్స్, అలానే మెడికల్ అసోసియేషన్, IMA, అలానే సినిమా హాల్స్ ప్రొపరేటర్స్, సివిల్ సప్లైస్ నుంచి మనకి రైస్ మిల్లర్స్ అసోసియేషన్, అలానే ఇండివిజువల్గా కూడా చారిటబుల్ ట్రస్ట్లు కూడా ముందుకొచ్చి అందరూ కూడా వాళ్ళ వంతు సహాయం చేశారు. వాళ్ళ సహకారంతో మనం ఎవ్రీడే 1 lakh పైచిలకి ఫుడ్ ప్యాకెట్స్ అనేది మనం విజయవాడ పంపించగలిగాము. అలానే వాటర్, బ్రెడ్. గత 2 రోజుల క్రితం వరదల కారణంగా ఖమ్మం మహానగరంలో గతంలో ఎన్నడూ చూడని విధంగా ఖమ్మం పట్టణ ప్రజలు వరద ముంపునకు గురై సర్వస్వం కోల్పోయిన సంగతి తెలిసిందే. వరద బాధితుల సహాయార్థం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం భద్రాచలం తరపున 5,000 ఫుడ్ ప్యాకెట్స్ను ఆలయంలో భక్తుల చేత తయారు చేయించి అన్నప్రసాదాన్ని ఖమ్మం నందు రామలీల ఫంక్షన్ హాల్, రామాయణంపేట నందు వితరణ చేయుటకు ఈవో రమాదేవి అన్ని ఏర్పాట్లు చేశారు.
ఈరోజు ఆలయ హుండీ లెక్కింపు కోసం వచ్చిన రామభక్తుల చేత అన్నప్రసాదాన్ని తయారు చేయించి 5,000 ప్యాకెట్లను సిద్ధం చేసి ఖమ్మంలో ఉన్న వరద ముంపు పునరావాస కేంద్రాలకు తరలించి అక్కడ వరద బాధితులకు అందజేయనున్నట్లు ఈవో రమాదేవి తెలిపారు. స్వామివారి దేవస్థానం భద్రాద్రి జిల్లా భద్రాచలం మనందరికీ తెలిసి ఇక్కడ సీతారామచంద్ర స్వామివారు మనకు ఇక్కడ వేంచేసి ఉన్నారు. ఇప్పుడు ఈ వారం రోజుల నుంచి కూడా భద్రాద్రి జిల్లా వాసులు అంటే లేదా ఖమ్మం జిల్లా కానీ ఇక్కడ వర్ణదేవుడు చాలా ఉగ్రరూపం ధరించి ఇక్కడ వర్షాలు కురిపించి చాలామంది ప్రకృతి వైపరీత్యాలకు గురై ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చక్కటి మహాప్రసాదాన్ని స్వామివారిని ప్రసాదాన్ని అందించాలనే ఉద్దేశంతో మరియు అలాగే మన దగ్గర ఉన్నటువంటి గోదావరి నది మాతకు కూడా మనం పూజలు నిర్వహించుకొని ఆరతులు ఇచ్చుకొని శాంతింపజేయాలని చెప్తూ అలాగే మనం ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఏ అయితే ప్రదేశాల్లో మనకు రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ స్వామివారి ప్రసాదాన్ని కూడా అందించాలనుకుంటూ మేము ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. అలాగే రేపు ఇక్కడే ప్రత్యేకమైన మన దేవాలయంలో ఈరోజు కూడా ప్రత్యేకమైనటువంటి పూజల్ని కూడా మనం చేసుకోవడం జరిగింది. అలాగే రేపు కూడా సుదర్శన హోమాన్ని అన్నీ కూడా ఆ వైపత్యాల నుంచి బయటికి రావాలనే ఉద్దేశంతో మనం చేస్తున్నాము. అది దానికోసం మనం చిత్తూరు జిల్లా వీకోట దాడి ఘటనపై పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఏర్పాటు చేసిన పీస్ మీటింగ్కు ఇరు వర్గాలను పిలిపించి విచారించినట్లు తెలిపారు. ఇరు వర్గాలు ఎలాంటి గొడవలు లేకుండా శాంతియుతంగా కలిసి ఉంటారని హామీ ఇచ్చారని ఆయన వెల్లడించారు. కొందరు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని, అనుచిత పోస్టులు పెట్టిన వారిపై పోలీసు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. డిఎస్పీ నేను చిన్న విజ్ఞప్తి ఏమంటే 2 days బ్యాక్ వీకోట్లో చిన్నపాటి సంఘటనలతో ఇరు గ్రూపుల మధ్య టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఆ రోజు పోలీస్ ఎఫర్ట్స్ అంతా చేసి ఇక మిగిలిన పబ్లిక్ కానీ పెద్ద మనుషులు అందరి సమక్షంలో దాన్ని స్ట్రెస్ను తగ్గించి నార్మల్ పర్సెంట్ తేవడం జరిగింది. తర్వాత నిన్న దినము ఇరు గ్రూప్స్తో మాట్లాడితే ఇరు గ్రూప్స్ కూడా చాలా సయోధ్యంగా చాలా పాజిటివ్గా అందరూ అసలు పోయిన సంఘటన దురదృష్టకరమైన సంఘటన, మేమంతా కలిసే ఉంటాము, కలిసికట్టుగా ఉంటామని చెప్పేసి వాళ్ళు ఒకే మాట మీద ఒకే దాటి మీద ఉండడం జరుగుతుంది. తొందరలో ఇంకా పోలీస్ ఆఫీసర్ మా సీనియర్ ఆఫీసర్లు కూడా వచ్చి వాళ్ళతో మాట్లాడి మంచి పీస్ కమిటీ ఏర్పాటు చేసి మంచి సుహృద్భమైన వాతావరణం ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే ప్రజలు కూడా అలాగే ఉన్నారు, ఎటువంటి విభేదలు. కాకపోతే కొంతమంది సోషల్ మీడియాను, వాట్సాప్ను, రకరకాల ఫేస్బుక్ రకరకాల వీటిని వేదికగా చేసుకొని ఇక్కడ ఏదో జరగబోతుంది అని చిన్నపాటి పుకార్లు స్ప్రెడ్ చేస్తున్నారు. మాకు నెట్వర్క్ ఉంది, సోషల్ మీడియా ఉంది. ఆ సోషల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి హుండీ ఆదాయం లెక్కించారు. 44 రోజులకు గాను 60,81,779 రూపాయలు భక్తులు సమర్పించగా 94 గ్రాముల బంగారం, 555 గ్రాముల వెండి, $288 యుఏఈ 410 దీరమ్స్, కెనడా $60, ఇంగ్లాండ్ 10 పౌండ్స్, నేపాల్ 50 రూపీస్, ఒమన్ రియల్స్ 100 స్వామివారికి భక్తులు సమర్పించినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. ఖమ్మం జిల్లాలో 4 రోజులుగా భారీ వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. దీంతో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కొత్తగూడెం జిల్లాలోని ప్రధాన రహదారిపై వరద నీరు భారీగా చేరింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా సింగరేణి గన్లలో బొగ్గు ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. అదేవిధంగా 1,25,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులకు అంతరాయం కలిగింది. ఇప్పటికే పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. వర్షాలు విస్తారం కురుస్తున్నాయి. దాదాపు చూసినట్లయితే ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మాత్రం ఖమ్మం నగరంలో మాత్రం పూర్తిగా జలమైన పరిస్థితి వస్తుంది. జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే అనేక చోట్ల కూడా వర్షాలు విస్తారం కురుస్తున్న పరిస్థితి వస్తుంది. ప్రధానంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి మాత్రం ఉమ్మడి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కూడా వాగులు, వంకలు, చెరువులు, కుంటలు కూడా పూర్తిగా నిండి జలమైన పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం మనం ఖమ్మంలోని మున్నేరు వద్ద ఉన్న మున్నేరు చూసుకుంటే మున్నేరు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం మనం దృశ్యాల్లో గత 5 రోజుల నుంచి కూడా వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు
ఖమ్మం జిల్లాకు సంబంధించి అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించిన 10 నియోజకవర్గాల్లో కూడా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాత్రం ప్రజలు బయటకు వెళ్ళడానికి అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనిపించి ప్రధానంగా చూసుకుంటే ఖమ్మంలో చూసుకుంటే మున్నేరు పరివాహక ప్రాంతం మొత్తం పూర్తిగా మునిగితనంలో మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి వస్తుంది. ప్రధానంగా చూసుకుంటే జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కూడా ఈ వరద ముంపు రావడంతో మాత్రం ప్రజలు బయటకు వెళ్ళడానికి కూడా జంకుతున్న పరిస్థితి వస్తుంది. ప్రధానంగా చూసుకోవచ్చు మనం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కూడా ఈ వరద నీరు చేయడంతో మాత్రం ప్రజలు మాత్రం ఇళ్లకు పరిమితమయ్యారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే జిల్లా అధికారులు ఎప్పటికప్పటికే ప్రజలకి తగు సూచనలు చేస్తున్నారు. అంటే ప్రజలు మాత్రం ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని, బయటికి వెళ్ళకూడదని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం జిల్లాలో చూసుకున్నది ఇప్పటికే జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్, అదేవిధంగా భద్రాద్రి సంబంధించిన జిల్లా కలెక్టర్, అదేవిధంగా ఖమ్మం సిపి, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించిన ఎస్పీ కూడా ఎప్పటికప్పటికు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. వరద ముప్పు నుంచి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు మాత్రం తక్షణమే సహాయచర్య చేసేందుకు కూడా అధికారులు మాత్రం ఎప్పటికప్పటికి దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి 3 మంత్రులు ఉన్న నేపథ్యంలో మాత్రం పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు ముగ్గురు ఎప్పటికప్పటికీ అధికారులకు తగు సూచనలు చేస్తున్న పరిస్థితి వస్తుంది. అదే ప్రమాదం వస్తే మాత్రం తప్పనిసరిగా ఆదుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మాత్రం ఖమ్మం జిల్లాలో మాత్రం చూసినట్టయితే అనేక చోట్ల కూడా వరద నీరు చేయడంతో మాత్రం ప్రజలు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నారు. మున్నేరు పరివాహక ప్రాంతాల్లో మాత్రం భోజనాలు లేక ఉండడానికి నివాసం లేక కూడా చాలామంది ప్రజలు కూడా అనేక అవస్థలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం అధికారులు, జిల్లా కలెక్టర్ కూడా ప్రతిరోజు కూడా ప్రతి నియోజకవర్గం కూడా ప్రతి ప్రాంతానికి కూడా వెళ్ళి కూడా వాళ్ళకి కావాల్సిన ఆహార వస్తువులు కానీ ఇతర ఎంతవరకు నష్టం వాటిని కూడా జిల్లా కలెక్టర్ కూడా వెళ్ళి కూడా ఎప్పటికప్పటికి పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఖమ్మం జిల్లాకు సంబంధించి చూసుకున్నట్టయితే ఖమ్మం నియోజకవర్గం చూసుకున్నట్టయితే ఖమ్మం, మదిర, పాలేరు, అదేవిధంగా వైరా, సత్తుపల్లి, ఇది 5 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రాంతాల్లో కూడా ఎక్కువగా వరద నీరు వచ్చేసింది. ఈ నేపథ్యంలో మాత్రం రైతులు మాత్రం వరద నీటికి మాత్రం పూర్తిగా పంట నష్టం వాటిల్లో చెప్పవచ్చు. అదేవిధంగా సింగరేణికి సంబంధించుకుంటే భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించిన సింగరేణిలో కూడా పూర్తిగా వరద నీరు చేయడంతో మాత్రం దాదాపు 30,000 క్యూసెక్ల వరకు కూడా పూర్తిగా బొగ్గుకి అంతరాయం కలిగినట్టు కూడా తెలుస్తుంది. ఖమ్మం జిల్లాకు సంబంధించి చూసుకుంటే సత్తుపల్లి, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం, ఇల్లందు, కొత్తగూడెం, మణుగూరు, ఈ సింగరేణికి సంబంధించిన ఈ ప్రాంతాల్లో మాత్రం పూర్తిగా బొగ్గు ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు ఎప్పటికప్పటికే ఆ నీటిని తోడేందుకు కూడా తగు చర్యలు తీసుకున్నారు. అంతే ఇంకా రాబోయే రోజులు అంటే ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు వస్తాయని చెప్పి వాతావరణ అధికారులు చెప్తున్న నేపథ్యంలో మాత్రం ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం వర్షాలు విస్తారంగా కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, 4 టీవీ, ఖమ్మం మున్నేరు వద్ద నుంచి. ఖమ్మం మున్నేరు వరద ముంపు ప్రాంత బాధితులకు గడప గడపకు వెళ్లి నిత్యావసర సరుకులను అధికారులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యావసర సరుకులు అందని వారు ఎవరైనా ఉంటే వారికి అందేలా చూస్తామన్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా హెల్త్ డిపార్ట్మెంట్ వచ్చి హెల్త్ చెకప్లు నిర్వహించి వారికి తగిన చర్యలు చేపడుతున్నామన్నారు. గత 2-3 రోజులుగా ముంపు వాసులకు వస్త్రాలు, దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. 29వ వార్డు 29th డివిజన్ అప్పచెప్పారు. దానికి బ్లాంకెట్స్ ప్లస్ రైస్లో ఆయిల్, 2 ఆయిల్ ప్యాకెట్స్, ఒక 5 కేజీల బియ్యము, 1 కేజీ, ఇంకా ఇతర మొత్తం పసుపు, కుంకుమ, ఉప్పు అన్నీ ఇచ్చారండి. దాంట్లో ఆ ప్యాకెట్ కూడా అందరి ఇళ్ళకి ఇచ్చేసాము, 150 ఇళ్ళకి ఇచ్చేసామండి. తర్వాత బ్లాంకెట్స్ కూడా 150 వచ్చాయి, 150 ఇచ్చామండి. ఇక్కడ ఉన్న ఇళ్ళందరికీ ఇచ్చేసాము. ఇంకా కావాలన్నా డబల్ కావాలన్నా కూడా కొంతమందికి డబల్ కూడా ఇచ్చాము. మళ్ళీ కావాలంటే మళ్ళీ వాళ్ళు రేపు కూడా మేము ఇక్కడికే వస్తాం డ్యూటీ ఇస్తే. మళ్ళీ వచ్చినప్పుడు వాళ్ళు ఇంకెవరికన్నా అందకపోతే మళ్ళీ రేపు కూడా అందజేస్తాము. తర్వాత పాల ప్యాకెట్లు ఒక్కొక్క ఇంటికి 2 లీటర్ల చొప్పున మొత్తం 300 ప్యాకెట్స్ అంటే 300 లీటర్ల వరకు ఇచ్చాం. కొన్ని మిగిలినాయి, అవి తీసుకెళ్ళి మళ్ళీ ఆఫీసులో అప్పచెప్తున్నాం. ఇంకా ఇవాళ ఎవరన్నా ఇంట్లో లేకుండా అందకుండా ఉన్న వాళ్ళందరికీ కూడా రేపు మళ్ళీ అందజేస్తాం. తక్షణ సహాయం కూడా లిస్ట్ ఏమైనా ఫైనలైజ్ చేశారంటారు? తక్షణ సహాయము అది మాకు చెప్పలేదు దాని గురించి. ఇవి గ్రాసరీస్ అంటే నిత్యావసర సరుకులు అవి మాకు అప్పచెప్పారు. దాని గురించి మేము తీసుకొచ్చి ఇక్కడ అన్నీ చేసామండి. ఎంతమంది సిబ్బంది పాల్గొన్నారు? పోలీస్ స్టాఫ్ ఒక 20 మెంబర్స్ ఉన్నారు.
మేము ఒక శానిటేషను మేము అన్నీ కలిపి ఒక 20 మెంబర్స్ ఉన్నారు. ఐటీడీఏ మేడం డైరెక్టర్ గారు ఉన్నారు. తర్వాత ఇంకా సిబ్బంది అంతా ఉన్నాము. ఒక 50 మంది దాకా వచ్చాం. అంటే వాళ్ళు ఒక 20, మేము ఒక 20, పోలీస్ ఒక 20 అట్లా వచ్చాం. థ్యాంక్ యూ. డిస్ట్రిక్ట్ ఆఫీషియల్గా నన్ను కలెక్టర్ గారు నియమించడం జరిగిందండి సూపర్విజన్ చేయడానికి. ఈ ముంపు ప్రాంతాలకు గురైన ప్రాంతాలకు కూడా ఆల్ ఫెసిలిటీస్ రెస్టోర్ అయ్యే విధంగా చూడమని చెప్పారు. అందులో భాగంగా మేము ఫస్ట్ డే వచ్చినప్పుడు వాళ్ళకి బ్లీచింగ్, ఫాగింగ్ ప్లస్ వాటర్ సప్లై, కరెంట్ సప్లై అదంతా కూడా లేకుండా ఉన్నది. సో మున్సిపల్ వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకొని మేము ఫస్ట్ డేనే అవన్నీ రెస్టోర్ చేయించాము. సో ప్రజెంట్ వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేవు. నిన్నంతా కూడా మెడికల్ టీం వచ్చేసి వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ చూశారు. అట్లా ట్యాబ్లెట్స్ అవన్నీ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. మెడికల్ టీమ్స్ కూడా ఇక్కడ సర్వే చేసేసి ఇబ్బందులు లేకుండా చూసుకున్నారు. అట్లానే మనకి డీటీస్ని డిప్లాయ్ చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా ముంపు ప్రాంతాలు ఎక్కడెక్కడ అంటే వాటర్ లెవెల్ ఎక్కడెక్కడ వరకు వాళ్ళకు వచ్చింది అన్నది 4 పార్ట్స్గా డివైడ్ చేసుకొని కాంపన్సేషన్ ఇచ్చే దిశగా వాళ్ళు రిపోర్ట్ తయారు చేస్తున్నారు. ఆ సర్వే బేస్డ్ చేసుకొని వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వడం జరుగుతుందండి. అట్లానే మాకు ఏదైతే మనకి కలెక్టరేట్ నుంచి ఇష్యూ అయిన ఆహార పదార్థాలు కావచ్చు, లేకపోతే మిల్క్ ప్యాకెట్స్ అండ్ ఆల్ అదర్ మెటీరియల్, బ్లాంకెట్స్, శారీస్, టవల్స్, లుంగీస్ అవన్నీ కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేసేసాము. నాకు తెలిసినంత వరకు అయితే ఎక్కడ గ్యాప్స్ లేవండి. ఇంకా కూడా ఈ 29th డివిజన్లో మీ దృష్టికి ఏమైనా వచ్చినట్టుంటే మాకు తెలిపినట్టయితే మా ఫోన్ నెంబర్స్ కూడా మీకు షేర్ చేస్తాము. తెలిపినట్టుంటే వెంటనే మేము విల్ బీ రెడీ టు డిస్ట్రిబ్యూట్ అండి. విల్ బీ రెడీ టు గివ్ దెమ్. మేమైతే మా డ్యూటీస్ అప్పచెప్పినంత వరకు సక్రమంగా చేశామండి. AERWS చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ సుమిత్ కుమార్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. కొత్త ఆసుపత్రి భవనంలో పనులు తొందరలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో ఆసుపత్రిని ఇంకా అభివృద్ధి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఏరియా హాస్పిటల్ పొంగనూరులో విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా హాస్పిటల్ ఎట్లా నడుస్తుంది, డాక్టర్స్ అండ్ స్టాఫ్ ప్రెజెంట్ ఉన్నారా లేరా, గైనీ కేసెస్ సంబంధించి రివ్యూ చేయడం జరిగింది. తర్వాత హాస్పిటల్స్లో కొన్ని సమస్య ఉన్నాయి. ఆ సమస్యస్ కూడా సూపరింటెండెంట్ గారు బ్రీఫ్ చేశారు. అండ్ మందుల సమస్య కానీ కొన్ని రీజెంట్స్ కూడా కావాలి. సో అన్ని చర్చ చేశాము. ఇంటర్నల్గా రివ్యూ చేయడం జరిగింది. కొత్తగా బిల్డింగ్లో పని అయింది, బట్ ఇంకా ఓపెనింగ్ అవ్వాలి. కొన్ని ఇంకా ఫినిషింగ్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. ఇది పూర్తి చేయడం జరుగుతుంది. ఇంకా కాకుండా ఫండ్స్ సమస్య కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా బేసిక్లీ 1 week to 10 days మనం రిజాల్వ్ చేస్తాము. అండ్ రెఫరల్స్ తగ్గించేయాలి. సో గైనిక్ డాక్టర్ ఇంకా ఖచ్చితంగా ఇప్పుడు త్వరగానే డిప్యూట్ చేస్తున్నాం ఇక్కడ. ఆ డెప్యుటేషన్ అయిపోయిన తర్వాత 24 hours గైనిక్ డాక్టర్ కూడా అవైలబుల్గానే ఉంటారు. తర్వాత సూపరింటెండెంట్ గారికి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చాము. సో ప్రతి నెల ఒక రివ్యూ చేయడం జరుగుతుంది. సో ఈ సర్వీసెస్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. అండ్ స్టాఫ్ కూడా అందుబాటులో ఉండాలి. 100% అటెండెన్స్ ఉండాలి. అండ్ మందులు కూడా బేసిక్లీ అందుబాటులో ఉండాలి. రాష్ట్రంలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టిందని మంత్రి తుమ్మల అన్నారు. ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల సమావేశం నిర్వహించారు. ప్రత్యేకంగా జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగి ప్రజల ఇళ్లలో సహాయక చర్యలు చేశారన్నారు. ఇంకా విద్యుత్ పూర్తిగా అందుబాటులోకి రాలేదని, ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించారు. మొత్తం వచ్చేసే ఇళ్ల ముందు ఆగిపోవటం, ఆ ఇళ్లలో ఉన్నటువంటి సామాన్లు అన్నీ కూడా బురదమయం అయిపోయినాయి. ఏ ఒక్కటి కూడా పనికొచ్చే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళ ఇళ్ళు వాటర్ లెవెల్ తగ్గంగానే ఇంట్లో శుభ్రం చేసుకోవటం కోసం ఆ సామాన్లు అన్నీ కూడా రోడ్ల మీద పడేశారు. నిన్న మొన్న పెద్ద ఎత్తున 1000 మందిని వరంగల్ నుంచి, నల్గొండ నుంచి, పంచాయతీల నుంచి కలెక్టర్ గారు మొత్తాన్ని పూల్ చేసుకొచ్చి ట్రాక్టర్లన్నీ కూడా ఒక 100 ట్రాక్టర్లు, ఒక 50 జేసీబీలు, ఒక 70-80 వాటర్ ట్యాంకర్లు, ప్రతి డివిజన్లో 5-10 వెహికల్స్ పెట్టేసి బ్రహ్మాండమైనటువంటి పద్ధతుల్లో శానిటేషన్ కంప్లీట్ చేశారు. మంచినీళ్ళను పునరుద్ధరించారు, విద్యుత్ శక్తిని పునరుద్ధరించారు. ఈ రోజు వరకు కూడా ఎంతమందికి భోజనాలు కావాలన్నా
అటు మున్సిపల్ కార్పొరేషన్ తోటి పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ఇస్కాన్ వాళ్ళని అడిగాము, సత్యసాయి వాళ్ళని అడిగాము, ట్రస్టులను వీవీసీలను అడిగాము. చాలామంది భోజనం ఎక్కడా కూడా ఎవరికి మాకు భోజనం అందలేదు అనేటటువంటి ప్రశ్న లేకుండా రాత్రి వరకు ఈ రోజు వరకు కూడా భోజనాలు చేస్తున్నారు. ఇంకా ఇంట్లో వంటకి అనుకూలంగా లేనటువంటి వాళ్ళు వస్తే కూడా దాన్ని కంటిన్యూ చేయమని చెప్పాం. అటు పాలేరు నియోజకవర్గంలో ఉన్న రిలీఫ్ క్యాంప్స్ కానీ ఖమ్మం పట్టణంలో ఉన్నాయి కానీ ప్రజలకి ఆ ఇంట్లో ఇంకా వంట వండుకునే పరిస్థితి నార్మల్సీ వచ్చేదాకా ఎంతమంది వచ్చినా కూడా భోజనం వండి పెట్టమని చెప్తున్నాం. దానికి ఇబ్బంది లేదు. వండుకుంటాను అనుకునే వాళ్ళకి అందరికీ కూడా నిత్యావసర వస్తువులతో పాటు అన్ని బట్టలతోటి పాటు పాలతోటి పాటు ఇళ్ళకి వెళ్ళిపోయినాయి. అవసరమైతే మళ్ళీ 2వ టర్మ్లో కూడా ఇచ్చేయమంటారు. నిత్యావసర వస్తువులకి బార్ లేదు. ఈ 10 కేజీలతో పాటు వాళ్ళు సెటిల్ అయిపోతారనేది కాదు. ఇంకా ఆ కుటుంబంలో బాధ ఉందనుకోండి, ఇంకా నిరుపేదలు ఉన్నారనుకోండి, వాళ్ళకి పని దొరకట్లేదు అనుకోండి, కలెక్టర్ గారికి చెప్తున్నా 2వ ట్రిప్లో కూడా ఇచ్చేయండి అవసరమైతే. ఈరోజు అందరికీ చేరతాయి. రేపటి నుంచి కూడా అక్కడ పరిస్థితిని బట్టి ఇంకా నది పక్కలో ఉన్నటువంటి చిన్న సందుల్లో చిన్న గొంతుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆ ఇల్లు ఇంకా నార్మల్సీకి రావాలంటే ఇంకా కొద్దిగా సమయం పట్టవచ్చు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.